బిలాం ఏం చేసిందంటే కుమారుడు పుట్టింది, నన్ను ఎందుకు పడేస్తున్నావు, నా మాట ఎందుకు వినలేదు. అప్పుడు ప్రభు గాలి ఎక్కడ మాట్లాడుతుందని మాట్లాడుతాడు, కానీ దేవుడు చెల్లించినాడు. దాన్ని మాట్లాడటానికి పర్మిషన్ ఇచ్చాడు గాలి. ఇప్పుడు గాలి ఏమవుతుందంటే బిలాం చూసి, నేను కుమారుడు పుట్టినావు, ఇంతవరకు ఇంత రోజులు నీకు సేవ చేస్తున్నావు, నేనేమన్నా చేసినా లేదు, ఏం చేయలేదు, కానీ నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు, ఇది వద్దే అని. అప్పుడు బిలాం కింద ఉన్నాడు. దేవుని దూత ముందు నిలబడినప్పుడు అప్పుడు బిలాము కళ్ళు తెరిచి చూసినప్పుడు దేవుని దూత ముందు నిలబడినప్పుడు మరి దానికి శాస్త్రంగా నమస్కారం చేసి వాళ్ళంత తప్పు ఒప్పుకొని, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, నీకు విరోధంగా పాపం చేసిన ఇంకోసారి నేను పాపం చేయండి, క్షమని అడిగింది దేవుని బిడ్డల. మరి దేవుని క్షమపడాలి. మరి రెండోదిగా మనం చూస్తున్నాం, ఎఫ్రాయిము అని ఇతని కాక దేవుని నమ్మినవాడు. మరి ఇతని కాక కష్టం వచ్చినప్పుడు దేవుడిని దూషించిన మరి ఆదికాండం 41 వచనము, ఆదికాండం 41 అధ్యాయము 50 వచనం. మరి యోసేపు 10 కుమారుడు, మరి వానికి పుట్టిన 2 కుమారులు, ఒకడు మనష్షే, మరి ఇంకొకడు ఎఫ్రాయిము. యోసేపు తండ్రి అయిన యాకోబు ఏమంటున్నాడంటే, యోసేపుని పిలిచి, నాకు వయసు అయిపోయింది, నేను పడకలో ఉంటున్నాను, కానీ నేను మా మనవుడిని చూడాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, ఎప్పుడు నేను ఏమైతుందో నాకు తెలియదని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆదికాండం 48:9 వచనం. మరి యోసేపును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ మనవుడు ఇద్దరిని, ఎందుకంటే వాళ్ళని చూడాలా, వాళ్ళని ఆశీర్వదించాలి, ఎప్పుడు నేను ఉంటానో చనిపోతానో, నా వయసు అయిపోయింది అంటున్నాడు యాకోబు. మరి అదే తండ్రి మాట విని యోసేపు ఏం చేస్తుంటే వాళ్ళిద్దరు కుమారుని తీసుకొచ్చి ముందుగా నిలబెట్టాడు. ముందుగా నిలబెట్టి మరి కుడి చెయ్యి సైడ్లో ఒక కోడు, ఎడం చెయ్యి సైడ్లో ఒక ఇద్దరు నిలబెట్టింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, యాకోబు మొదటిగా మనష్షే పెద్దవాడు, మరి ఎఫ్రాయిము రెండవవాడు. కానీ యాకోబు ఏం చేశాడంటే ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు. మొదటిగా మనష్షేని ఆశీర్వదించాలి, కానీ ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు. అప్పుడు యోసేపు చూసి, అయ్యా తండ్రి నాయన, నువ్వు ఎందుకు ఎఫ్రాయిముని ఆశీర్వదించావు, వాళ్ళు రెండోవాడు, మొదటి మనష్షే, వాడిని ఆశీర్వదించాలి. అప్పుడు యాకోబు ఏం చేస్తుంటే, యాకోబు దేవుని దర్శనం పొందినాడు. అతనికి తెలుసు దేవుని ఆశీర్వదించాలి, దేవుని ఆశీర్వదించాలి. మరి ఒక కుటుంబంలో కానీ 2 కుమారులు ఉంటారు, ఒక్కడు అన్ని జనులతో సాహసం పెట్టింటాడు, ఒక్కడు దేవుని సేవ చేస్తుంటాడు.
తండ్రికి తెలుసు ఎవడు మంచోడు, కొద్దిగా చెడ్డోడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా యాకోబు ఎప్పుడైనా ఆశీర్వదించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎందుకు ఆశీర్వదించినంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదించినాడు, దేవుళ్ళు ఉన్నాడు, దేవుడు నడిచినాడు. మరి కాబట్టి ఎప్పుడైనా ఆశీర్వదించిన నా ప్రియమైన దేవుడు. మరి ఎప్పుడూ ఏం చేసినట్టే ఒక నిబంధన చేసింది ప్రభు దగ్గర. ప్రభువా, నేను ఆఖరి వరకు నీ సేవ చేస్తాను, చనిపోయే వరకు నేను ఉంటాను ప్రభువా అని వాగ్దానం చేసి, చాలామంది రక్షింపబడినప్పుడు దేవుడిగా నిబంధన చేస్తారు, వాగ్దానం చేస్తారు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీ బిడ్డ, నేను తప్పుతాను ప్రభువా, ఆఖరి వరకు నేను ఉంటాను, సేవ చేస్తాను, ఎన్ని కష్టాలు రాని, రోగం రాని, నిన్ను విడిచిపోనని వాగ్దానం చేసి అదేవిధంగా ఎప్పుడైనా కానీ వాగ్దానం చేసి నా ప్రియమైన దేవుడు. మరి వాగ్దానం చేస్తే పోనే వరకు మనం దాన్ని కొనసాగించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ ఎప్పుడైనా నిబంధన చేసింది, సడన్గా నిబంధన చేసింది, ఏమైందో తెలియదు, కానీ దేవుడు మర్చిపోయాడు. సైతాను శోధించినప్పుడు మరి ఏమైందో తెలియదు, దేవుని మర్చిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మర్చిపోయి అన్యులతో చేస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులతో కలిసిపోయాడు. మరి అన్యులతో కలిసి వారి దొంగతనం చేసేవారు, మరి హత్య చేసేవారు, మోసం చేసేవారు, దొంగతనం చేసేవారు. మరి ఇటువంటి మనస్సుతో చేస్తున్నారు నా ప్రియమైన దేవుడు. మరి దేవుడు ఎప్పుడు వదిలేసిందో మరి విగ్రహారాధన చేస్తున్నాం, మరి బయలుదేవుడిని పూజించినాం, మరి బొమ్మలకు పూజించినాం. నిజమైన దేవుడిని విడిచిపెట్టి బొమ్మలు పూజించినప్పుడు మరి దాన్ని అక్కడ అన్య దేవుడికి బలిపీఠం కట్టింది. ఆ బలిపీఠం కట్టి పూజలు పురస్కారం చేపించింది. మరి అక్కడ ఉన్న వారు ఇచ్చిన ప్రసాదము అయితే నేను ఈరోజు అనుకున్నాను, ఎప్పటికీ క్రైస్తవ పిల్లలు మరి అన్ని పూజ పురస్కారం ఇచ్చిన ప్రసాదం మనం తింటే కానీ శాపం, దేవుడి శాపం కలుగుతుంది, మనం పాపంతో మనం బానిసలుగా అవుతున్నాం. మరి ఇలా చేసినప్పుడు దేవుడు ఏం చేసిందంటే, దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు దేవుడు ఆడన కష్టాలు బాధ ఉంటుంది, దేవుడు మర్చిపో. మరి అక్కడ ఆ ఊరిలో ఒక సేవకుడిని పంపించినాం. ఇక్కడ ఎఫ్రాయిము దగ్గర ఒక సేవకుడు మనసు మారాలి, దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడు, నా మృదు కుమారుడు అని పిలిచిన దేవుడు మరి ఒక నీతిమంతుడు పాపంతో ఎంతో వేదన దేవుడు. అదే ఒక నీతి ఒక పాపం మా మనసు మార్చి
మరి వచ్చినట్టు దేవుని దగ్గర పరలోకంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో ఉత్సాహం. మా ప్రియమైన దేవుని దగ్గర మరి ఎబ్రాయిం దగ్గర దేవుడు ఒక ప్రవక్తను పంపింది. ప్రవక్తను చూశాడు ఎబ్రాయిం. అరే, దేవుడు ఉన్నవాడు, విగ్రహాలను పూజిస్తున్నాడు, బలిపీఠం కట్టినాడు, దాని ప్రసాదం తింటున్నాడు. ఎబ్రాయిం పిలిచి, రే మూర్ఖుడా, పిచ్చివాడా, ఏం చేస్తున్నాను? నిజమైన దేవుడిని వదిలేసి బొమ్మలు పూజిస్తున్నావు, దాన్ని కన్ను లేవురా చూసేదానికి, మరి నోరు లేదా మాట్లాడుతుంది, మరి చెవులు లేదా వినేదానికి, అటువంటి బొమ్మలు పూజిస్తున్నావు అన్నప్పుడు ఎబ్రాయిం ఒక షాక్ కలిగింది. మరి తండ్రి జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం వచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నేను తండ్రి గురించి వచ్చిన తప్పిపోయిన కుమారుడుగా మరి తన ఆస్తిని తీసుకుని పోయి మరి తిరుగుడు తాగు మరి ఆఖరికి పందిరి పొట్టు తిని జీవించినాడు. అరే, మా ఇంట్లో ఎంతోమంది పనిచేస్తున్నారు, నాకెందుకు ఇది అని తిరిగి తండ్రి గారు వెళ్తాం. తండ్రి జ్ఞాపకం వచ్చింది, తిరిగి తండ్రి గారు వెళ్ళిన అదేవిధంగా ఎప్పుడైనా కానీ తండ్రి జ్ఞాపకం వచ్చింది. అరే, నేను ఎంత ఘోరమైన పాపం చేసింది, బొమ్మను పూజించింది, మరి బలిపీఠం కట్టినాను, నిజమైన దేవుడిని వదిలేసి నేను ఇంత ఘోరమైన పాపం చేసినాను. మోకరించి కన్నీరు విడిచిన నా ప్రేమైన దేవుని ఆకాశం వైపు చూసి ప్రభుని చూసి కన్నీరు విడిచినాడు.